ఇంకేలా వచ్చారు, కొంచెం కూడా ఒక 10 మినిట్స్ పేషెంట్గా ఉంటే సభ మంచిగా అయిపోతుంది. అందరూ మాట్లాడి తినవచ్చు. ఈరోజు సభ మన పెద్దపల్లి అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, మన స్టేటు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారు రామచంద్రరావు గారు, తర్వాత ప్రదీప్ రావు గారు, రామకృష్ణారెడ్డి గారు, మన లింగయ్య గారు, వెంకటేష్ గారు, సునీల్ రెడ్డి గారు, సంజయరాణి గారు, మా తోటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, కుమార్ గారు, మిగతా పెద్దలందరూ వేదికపై ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మంచిగా సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎలక్షన్లో కూడా మా ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా గెలిపించారు. మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా 95% ఎలక్షన్ మీరు టీచర్లందరితో ఓట్లు వేయించి గెలిపించారు. అట్లే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా గెలిపించారు. అయితే ఈ సభకు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మన పెద్దపల్లి పేరును మీరు మన తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి మీరు అందరూ యునైటెడ్గా ఉండి పని చేస్తే మన అన్ని ఎలక్షన్స్లో గెలుస్తాము. మీరు అందరికీ కూడా ఛాన్స్ వస్తుంది. కాబట్టి మీరు పేషెన్స్గా ఉండి అందరూ ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వచ్చే అన్ని ఎలక్షన్స్లో మనం గెలవబోతున్నాం కాబట్టి మన గ్రూప్స్ కొంచెం తగ్గించుకొని మనం యునైటెడ్గా పనిచేస్తే మన అందరికీ అన్ని గ్రూప్స్కు కూడా రిప్రజెంటేషన్ వస్తుంది. రామచంద్రరావు గారు అందరినీ కలుపుకొని పోతారు, అందరికీ కూడా అవకాశం వస్తుంది. కాబట్టి మీరు డిసిప్లిన్గా ఉండి మన భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, మన మోడీ గారి గవర్నమెంటు మనకి ఇంత బాగా చేసి మనకు ఎకనామిక్లో కానీ అన్నిట్లో మనం ముందుకెళ్తున్నాము. వాళ్ళనే మనం నంబర్ 1గా కాబోతున్నాము. కాబట్టి మీరు అందరూ యునైటెడ్గా ఉండి పనిచేయాలని కోరుతూ ముగిస్తున్నాం.